చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ట్రంప్ అనేక ఫ్రంట్స్లో వార్ నడుపుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఒకవైపు ఇలాన్ మస్క్ పై యుద్ధం చేస్తున్నాడు, అటు ఇరాన్పై యుద్ధం చేస్తున్నాడు, అనేక దేశాల పైన ట్రేడ్ వార్ నడుపుతున్నాడు, చైనాతో టెక్నాలజీ అండ్ ట్రేడ్ వార్ రెండూ జరుపుతున్నాడు. ఒక రకంగా ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ఆఖరికి ట్రంప్ తన దేశ కరెన్సీ డాలర్పై కూడా యుద్ధం చేస్తున్నాడు. అదేంటి డాలర్పై యుద్ధం చేయడం ఏంటి అన్నారు అనుకోండి. ట్రంప్ విధానాల వల్ల డాలర్ వాల్యూ ఘోరంగా పతనమవుతుంది. డాలర్ వాల్యూ పతనం కావడం ఒకటైతే పుండు మీద కారం చల్లినట్లు ఇతర దేశాల కరెన్సీల విలువ పెరుగుతుంది. సో దీనికి అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న సర్ప్లస్ డబ్బున్నవారు, అది ప్రభుత్వాలకు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, డాలర్ను పూర్తిగా వదిలేస్తారనుకుంటే పొరపాటు. డాలర్ పైన కాన్ఫిడెన్స్ మొత్తానికే పోయింది అని ఎవరన్నా అంటే అది చాలా పొరపాటు. డాలర్ యజమని పోలేదు, కానీ డాలర్ పైనే ఆధారపడితే కలవదు. ఇంకా ఇతర సోర్సెస్ కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. అంటే డాలర్ మానోపలి పైన మాత్రం దెబ్బపడింది. డాలర్ యజమని, డాలర్ ఆధిపత్యం పోలేదు. స్టిల్ ఎంత త్వరగా పోదు నేను ఇతర వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. గణాంకాలకు వస్తే లెట్ మీ గివ్ యూ సమ్ స్టాటిస్టిక్స్. డాలర్ వాల్యూ ఎలా డిక్లైన్ అయింది 2025 లాస్ట్ 6 monthsలో, ఇతర దేశాల కరెన్సీలు కంపారిటివ్గా ఎంత ప్రభావం ఎంత పెరిగాయి ఒక్కసారి చూద్దాం. ఈ 6 monthsలో డాలర్ వాల్యూ 10%, 10% పడిపోయింది. 50 yearsలో ఇంత పెద్ద ఎత్తున పడిపోవడం ఇదే మొదలు. 52 years టు బీ ప్రిసైజ్. లాస్ట్ టైం డాలర్ ఇంత మ్యాసివ్ డిక్లైన్ అయింది 1973. సో దీనికి భిన్నంగా డాలర్కు దగ్గరగా పోటీలో ఎవరు లేకపోవచ్చు, కానీ డిస్టెంట్ కాంపిటీటర్ యూరో. ఇది యూరోపియన్ యూనియన్ కామన్ కరెన్సీ. యూరో విలువ ఈ 6 monthsలో 12% పెరిగింది. స్విస్ ఫ్రాంక్ 13% పెరిగింది. జపనీస్ యెన్, జపనీస్ కరెన్సీ 8% పెరిగింది. గోల్డ్ అయితే మామూలుగా పెరగలే, 25% పెరిగింది ఈ 6 monthsలో. ఎందుకంటే డాలర్కు గోల్డ్కు సాధారణంగా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రమే డాలరు గోల్డ్ రెండూ పెరుగుతాయి, రెండూ తగ్గుతాయి. ఎక్కువ సందర్భాల్లో డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ కుబేరులు తమ దగ్గరున్న సర్ప్లస్ మనీని డాలర్ రూపంలో పెట్టుకోలేకపోతే గోల్డ్ రూపంలో పెట్టుకుంటారు. ఎందుకంటే గోల్డ్ ఇది దానికి ఉన్నటువంటి విలువ అలాంటిది. సో అందువల్ల వరల్డ్ వైడ్గా మీకు ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ కూడా తమ ఫారిన్ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ పెంచారు. అందుకే మీకు గోల్డ్ వాల్యూ ఈ 6 monthsలో డాలర్ వాల్యూ 10% పడిపోతే గోల్డ్ వాల్యూ 25% పెరిగాయి. ఇది అమెరికన్ ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది, ఈవెన్ వరల్డ్ ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఎకానమీ పైన ప్రభావం చూపడం సహజంగానే ఇంపోర్ట్స్ కాస్ట్లియర్ అయిపోతాయి, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అమెరికన్ ఎకానమీ పైన ప్రభావం చూపుతుంది. దాంతోపాటు వరల్డ్ ఎకానమీకి కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రపంచంలో డాలర్లు దాచుకునే ప్రభుత్వాలు, కంపెనీలు చాలా ఎక్కువ. ప్రపంచవ్యాపితంగా ఉన్న రిజర్వ్స్లో, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు, అంటే డాలరే కాదు యూరో, గోల్డ్, ఇలా రకరకాల డైవర్సిఫైడ్ సోర్సెస్ ఉంటాయి. ఇందులో ప్రధానమైనది డాలర్. ఈ మధ్య తగ్గినా కూడా ఇప్పటికీ ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్, అంటే వివిధ దేశాలు తమ రిజర్వ్లో, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్గా పెట్టుకున్న వాటిలో 58%, 58% డాలర్లోనే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇండియా దగ్గర కొన్ని వందల కోట్ల డాలర్లు రిజర్వ్స్లో ఉన్నాయి. మనకు డాలర్ విలువ పడిపోతే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ విలువ కూడా పడిపోయినట్లే కదా. ఇప్పుడు మీ ఇంట్లో 10 తులాల బంగారం ఉంటుంది, బంగారం ధర పడిపోతే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఆస్తి విలువ కూడా పడిపోయినట్టే. సో మీ దగ్గర షేర్లు ఉంటాయి, షేర్ల విలువ పడిపోతే మీ ఆస్తి విలువ కూడా పడిపోయినట్టే. అలా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్
డాలర్లలోనే 58% ఉంటుంది కనుక మళ్ళీ డాలర్ రేట్ పెరిగితే పెరిగినట్లు, కానీ ఇప్పటికైతే డాలర్ ప్రైస్ తగ్గినట్టు, వాళ్ళకున్న సంపద తగ్గినట్టు అవుతుంది. అలాగే మీకు ఈ డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్సే కాదు, అమెరికన్ బాండ్లలో, గవర్నమెంట్ సెక్యూరిటీలో అనేక మంది ఫారినర్స్ పెట్టుకుంటారు. 20% ఆఫ్ అమెరికన్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఫారినర్సే ఇన్వెస్ట్ చేశారు. అందులో ముఖ్యంగా ఫారిన్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేశాయి. సో అందులో మీకు జపాన్, చైనా, ఇలా చాలా కంట్రీస్ భారీ ఎత్తున, యూకే భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేశాయి. సో ఆ దేశాలంతా కూడా అమెరికన్ బాండ్లలో, అమెరికన్ గవర్నమెంట్ సెక్యూరిటీలు అంటే పూర్తి నమ్మకం, ఎక్కడ డోకా ఉండదని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డాలర్ డినామినేటెడ్ అసెట్స్, డాలర్ రూపంలో ఉండే ఫైనాన్షియల్ అసెట్స్. అందువల్ల డాలర్ విలువ పడిపోతే ఆటోమేటిక్గా వాటి విలువ కూడా పడిపోతుంది. సో ఇలా డాలర్ దెబ్బతినడం వల్ల వరల్డ్ ఎకానమీలో కూడా అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. ఇక మరి డాలర్ ఎందుకు దెబ్బతింటోంది? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమెరికన్ మానిటరీ సిస్టమ్ పైన విశ్వాసాన్ని దెబ్బతీసే పని ట్రంప్ చేస్తున్నాడు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్స్ అంటారు, వీటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. ఎక్కడైనా డెమోక్రటిక్ కంట్రీస్లో, ఫ్రీ నేషన్స్లో మనీ సప్లైని ప్రభుత్వాలు రెగ్యులేట్ చేయవు. ఇప్పుడు మన దగ్గర కూడా మనీ సప్లైని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. సో మనీ సప్లైని రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటానమస్గా ఉంటుంది. సో గవర్నమెంట్కు తమ సర్ప్లస్ షేర్ చేసుకున్న, గవర్నమెంట్ కొన్ని అధికారాలున్నా ఓవరాల్గా గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఆర్బీఐ మానిటరీ సిస్టమ్ నడిపిస్తుంది. లేకపోతే ఆ వ్యవస్థ పైన ఇన్వెస్టర్ల విశ్వాసం ఉండదు, ఎందుకంటే ప్రభుత్వాలకు పొలిటికల్ ఎక్సిజెన్సీస్ ఉంటాయి. సో అలా అమెరికాలో కూడా ఫెడరల్ రిజర్వ్ ఉంది. ట్రంప్ పెద్ద ఎత్తున ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ పైన అటాక్ చేస్తున్నాడు. ట్రంప్ నియమించిన వ్యక్తి, కానీ జెరోమ్ పవెల్ ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. ట్రంప్ చెప్పినట్లు ఇంట్రెస్ట్ రేట్స్ను డిసైడ్ చేయడం లేదు. దాంతో జెరోమ్ పవెల్ను మార్చలేదు, ఎందుకంటే ఇవి అటానమస్. ఈవెన్ మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా అపాయింట్ చేయడమే, కానీ అపాయింట్ చేయడానికి అంత సులభంగా ప్రైమ్ మినిస్టర్ అతన్ని ఫైర్ చేయలేడు. అక్కడ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్ చేయలేడు. జెరోమ్ పవెల్ నేను రిజైన్ చేసే ప్రసక్తి లేదు అని తేల్చేశాడు. ఆయనకు ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. ట్రంప్ ఏం చేయలేక రోజు అటాక్ చేస్తున్నాడు. ఇది ఎప్పుడైనా ఒక ప్రభుత్వము అంటే ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ బ్యాంక్ని అటాక్ చేస్తే ఆ ఎకానమీ పైన ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పోతుంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా మీకు డాలర్లలో ఇన్వెస్ట్మెంట్ పెరిగితేనే డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టెబిలిటీ కోరుకుంటారు. పాలసీ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టెబిలిటీ కోరుకుంటారు. ట్రంప్ పాలసీ రెజీమ్లో అసలు స్టెబిలిటీ ఉండదు. టారిఫ్ల మీద చూస్తున్నాం కదా, ఎప్పుడు ఏమంటాడో తెలియదు. అమెరికా చైనా పైన భారీగా ట్యాక్స్లు విధించాలన్నాడు, మళ్ళీ తగ్గించాడు. ఇప్పుడు ఏకంగా రష్యాతో ట్రేడ్ చేసే కంట్రీస్ పైన 500% ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. 500% ట్యాక్స్ ఒక దశ దాటాక ఎంత వేసినా ఒకటే లెక్క. 10 రూపాయల వస్తువు 15 రూపాయలు చేస్తే అమ్మడం కొనడంలో తేడా వస్తుంది. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు చేస్తే పట్టించుకోవడం వస్తువును. సో ఈ సింపుల్ ఎకనామిక్స్ తెలియకుండా అన్ప్రెడిక్టబుల్గా చేస్తున్నాడు. 3 ట్రంప్ ఎకనామిక్ పాలసీస్ పైన కూడా నమ్మకం పోతుంది. తాను ఎలక్షన్ అప్పుడు చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వస్తే గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిస్తా అన్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి అన్నెసరీ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పట్టుకొచ్చి భారీ ఎత్తున గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నాడు. పైగా ట్యాక్స్ కట్స్ ఇస్తున్నాడు. లక్షల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ల ట్యాక్స్ కట్స్ ఇస్తున్నాడు. దీంతో ద్రవ్యలోటు పెరిగి అప్పులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 4వ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికాలో అప్పుల భారం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా అప్పు $37 ట్రిలియన్, అంటే మన జీడిపి కన్నా నియర్లీ 10 times. సో $37 ట్రిలియన్ అమెరికన్ జీడిపి కన్నా కూడా అరౌండ్ 125% అప్రాక్సిమేట్గా ఎక్కువ ఉంటుంది. సో ఇంత భారీ ఎత్తున అప్పే కాదు, వీటిపైన చెల్లించే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్
$950 బిలియన్. $1 బిలియన్ అంటే 100 కోట్లు, 95,000 కోట్ల డాలర్లు, సుమారు $1,00,000 కోట్ల డాలర్లు. $1,00,000 కోట్ల అమెరికా ప్రభుత్వము తాను తీసుకున్న అప్పులపైన వడ్డీలు కడుతుంది. ఈ సమయంలో 4.5 లక్షల కోట్ల రూపాయలు, $4.5 ట్రిలియన్ ట్యాక్స్ కట్స్ ఇస్తా అంటున్నాడు, డిఫెన్స్ స్పెండింగ్ పెంచుతా అంటున్నాడు, హెల్త్ కేర్ స్పెండింగ్ తగ్గిస్తా అంటున్నాడు. సో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన విధానాలకు భిన్నమని ఇలాన్ మస్క్ కూడా చెప్తున్నాడు. సో ఇలా ట్రంప్ సృష్టిస్తున్న హవోక్ వల్ల అమెరికన్ ఎకానమీ పైన నమ్మకము, కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సో దీని పర్యవసనం మీకు డాలర్ పైన స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడు 5వది డాలర్ను వెపనైజ్ చేసుకుంటున్నాడు. మీకు ఇప్పుడు రష్యా పైన ఆంక్షలు పెట్టాలి అంటే డాలర్ను ఆయుధంగా వాడాడు, ఇరాన్ పైన ఆంక్షలు పెట్టాలంటే డాలర్ను ఆయుధంగా వాడాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ కొరకు ఆలోచన మొదలైంది. బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ అని, చైనా వాళ్ళ తన యువాన్ను పాపులరైజ్ చేస్తున్నాడు. అంటే కరెన్సీ సిస్టంలో మల్టీపోలార్ వరల్డ్ వస్తుంది. అంటే ఒక డాలర్ హెజమనీ కాకుండా డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది, అదే సమయంలో ఇతర కరెన్సీలు కూడా పోటీ పడతాయి. సో అందువల్ల ఈ ట్రంప్ వార్ ఆన్ డాలర్ ఈ స్థాయిలో హవోక్ క్రియేట్ చేస్తుంది. 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి డాలర్ విలువ పడిపోయింది థ్యాంక్స్ టు డొనాల్డ్ జే ట్రంప్.